హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇది కేజీ చికెన్ అండి. మనం స్టవ్ ఆన్ చేసుకుందాము, ఫ్రై చేసుకుందాము. ఇందులో ఏమి వేయలేదు. చికెన్ కడిగాను, ఫ్రెష్గా కడుక్కున్నాను. 5-6 సార్లు కడుక్కొని మొత్తం వాటర్ పోయేదాకా వాటర్ మొత్తం తీసేసాను. ఒక ముక్కలే ఉన్నాయి అనమాట. ఇందులో నూనె పోసుకుందాము, ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆనియన్ ఏమి వేయట్లేదు. ఆనియన్ వేయకుండా నేను ఫ్రై చేస్తున్నాను. ఇది ఇందులో నిండా ఉందండి, సగం దాకా పోసాను. కొద్దిసేపు పెద్దగానే పెట్టేసుకుందాము. ఇది వేడి కావాలి కదా, గిన్నె వేడి కాలేదు కదా. ఒక 5 నిమిషాలు పెద్దగానే ఉండని పోయి, తర్వాత చిన్నగా పెట్టేసుకుందాము. ఇది బిర్యానీ అండి. నేను సింపుల్గా చేసుకుంటున్నాను బిర్యానీ కూడా. ఒకసారి కలుపుకుందాము. ఎందుకంటే ఆనియన్ వేస్తే గ్రేవీ లాగా వస్తుంది, థిక్ గ్రేవీ లాగా వస్తుందని ఆనియన్ మొత్తం ఫ్రై లాగానే చేస్తాను. ఇలా చేస్తున్నానండి. ఇందులో అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకుందాము. మరి నేను కొంచెం రఫ్గానే దంచాను. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇంతకు మొదలు నేను ఇందులో సాల్ట్ వేయలేదు, ఎందుకంటే సాల్ట్ వేస్తే ఎక్కువ నీళ్ళు వస్తాయి అన్నమాట, అందుకే వేయలేదు. ఇప్పుడు వేసుకుందాము. ఇది పింక్ సాల్ట్. ఇప్పుడు కారం కూడా వేసుకుందాము. కారం మంచిగానే ఉండాలి, ఎందుకంటే చికెన్ కదా, ఫ్రై లాగా కదా, మంచిగా దాని ముక్కకు మంచిగా అంటాలి. మనం ఇప్పటి నుంచి సిమ్లో పెట్టేసుకుందాము. ఇక ఇప్పుడు అన్నీ కలిపి మళ్ళీ ఇప్పుడు బంద్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని సిమ్లోనే ఉడికించుకుందాము. ఇప్పుడు ఇలా పెడితే కొంచెం మనకు వాటర్ కూడా వస్తుంది, ఇలా పెడితే తక్కువ వస్తుంది అన్నమాట. ఇలా పెట్టేసుకుందాం. ఒక్కొక్క చుక్క కారుతుంటుంది, ఒక్కొక్క చుక్క పడుతుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ సిమ్లోనే పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందాము.
మేము అన్నంలో కొంచెం ఉండాలి అదే అనుకుంటే ఇక మనం ఒట్టిగా తినేటట్టు కొన్ని మిరియాలు వేస్తున్నాను, కొన్ని యాలకులు వేస్తున్నాను, కొన్ని లవంగాలు కూడా వేస్తున్నాను. ఇది కూడా వేస్తా ఇక్కడ పక్కకు. ఇది అరిసె గింజల పొడి అండి, బాగుంటుంది అరిసె గింజల పొడి వేస్తే. ఇంకా చూడండి 4 వేసాను చెంచాతోని. ఇంకా కొంచెం ఫ్రై కావాలి, ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా. మరి నేను ఇట్లా మొత్తం ఇట్లా కరకరలాగా ఇట్లా క్రిస్పీలాగా ఏం చేస్తాను, కొంచెం సాఫ్ట్గా ఉండాలి, అట్లా కొంచెం క్రిస్పీగా ఉండాలి అన్నట్టుగా, 2 రకాలుగా ఉండాలి. కలర్ చేంజ్ కావాలా? ఇది కొత్తిమీర ఇట్లా ఏదైనా సరే. ఇంకా మూత పెట్టేసుకున్నాం, ఇంకా సిమ్లో ఇంకా ఉడకాలి. ఒకసారి చూసుకుందాము. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాము. బాగుంది కదా, మంచిగా ఫ్రై అయింది కదా. ఇంకా కొంచెం కావాలి, ఇంకా కొద్దిగా చేసుకుందాం ఫ్రై. ఈ గరం మసాలా మంచిగా వీటికి ముక్కలకు మంచిగా పట్టాలి. రెడీ అయిందండి, ఫ్రై మంచిగా అయింది, అంత కలర్ఫుల్గా కనబడుతుంది చూడు. మంచిగా ముక్క కూడా ఫ్రై అయింది, సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. మరీ ఎక్కువ చేయట్లేదు, మొత్తం బ్రౌన్ ఇట్లా మొత్తం క్రిస్పీగా మొత్తం చేయట్లేదు, కొంచెం సాఫ్ట్ కూడా ఉండాలి. బంద్ చేసుకుంటున్నాను, దించేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుందాము, ఎందుకంటే నేను ఫ్రై చేశాను మొత్తము, గ్రేవీ వద్దని. రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై, ఇలా చేసుకున్నాను. ఇంకా క్రిస్పీగా అంటే కూడా చేసుకోవచ్చు, నేను కొంచెం సాఫ్ట్గా చేసుకున్నాను, కొంచెం క్రిస్పీ కొంచెం సాఫ్ట్, అన్నంలోకి బాగుంటుందని ఇలా చేసుకున్నాను. ఇది కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఇట్లా డెకరేషన్గా ఇట్లా చేస్తున్నాను. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.